the founder, chairman, and group CEO of Gvantage Group. We have partnered with Apollo MedSkills to offer MBBS program in Uzbekistan. I am the management partner of a university in Uzbekistan called Zarmed University, biggest hospital group called Apollo. So one of the divisions of Apollo is called Apollo MedSkills, and Apollo MedSkills has signed an academic partnership with Zarmed University in partnership with Gvantage Group. 25 లక్షల విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, అపియర్ అవుతారు. ఫ్రమ్ 25 lakh స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా. ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు, ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ. అండ్ 80% జనాలు, the whole population of India is in cities, I mean like tier 2 cities and towns like Rajamandri and other districts. Urban metro la anta janalu leru. The whole population is in places like you. మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాలో చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆల్మోస్ట్ 24-25 లక్షల విద్యార్థులు రాస్తారు. అందులో ఆల్మోస్ట్ 13 లక్షలు 13 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై అయితే, కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు. విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలు ఏ దేశాలు వెళ్తారు? మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ which says యుక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు, వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఆ ఎగ్జామ్ పేరేంది? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, FMGE. ఆ ఎగ్జామ్లో లాస్ట్ 20 years హిస్టరీ మీరు చూస్తే 6%, 8%, maximum 20%, అంటే out of 100 not more than 20% students are passing that exam. దానికి మేజర్ కారణం ఏంది? Gvantage మా కంపెనీ అపోలో మెడ్స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాం. వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా, యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు, ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చాలా లెస్ డిఫరెంట్. సెకండ్ ప్రాబ్లం, అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకొనే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలకి. సో దే ఆర్ నాట్, అంటే అక్కడ ఉన్న ఒక రష్యా, యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్, ఎండి చదువుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన FMG ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు. దీనికి ఏదో సొల్యూషన్ ఉండాలి కదా. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నో? ఇది అంటే మీ ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ బ్లెస్డ్ విత్ సన్స్ అండ్ డాటర్స్. యూ వాంట్ టు మేక్ యువర్ డాటర్ ఆర్ సన్ డాక్టర్ చేయాలి అని అంటే డ్రీమ్ ఉంటుంది కదా. హౌ కెన్ యూ డూ దట్? సీట్లే లేవు ఇక్కడ. విదేశానికి పంపిస్తే వాళ్ళు డాక్టర్ అంటే పాసిబులే కాదు అది. వాళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ జాబ్లు చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ లెక్క ప్రాక్టీస్ చేయలేరు. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్. ఇక్కడ పీజీ చేసుకోవాలన్నా కూడా ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వాలి. సో ఈ ప్రాబ్లంకి మా కంపెనీ Gvantage అపోలో మెడ్స్కిల్స్ తోని పార్ట్నర్షిప్లో రీసెర్చ్ చేసి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటంటే
ఇండియాకి దగ్గరలో ఉండే ఒక కంట్రీ. అలా ఆ గవర్నమెంట్ ఇండియన్ సిలబస్ కి ఒప్పుకున్న గవర్నమెంట్. మన ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ సిలబస్ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పించుకున్నాం వాళ్ళకి. అయితే ఒక యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం. ఆ యూనివర్సిటీ పేరు వచ్చి జార్మెడ్ యూనివర్సిటీ. ఇది వచ్చి ఉజ్బెకిస్తాన్ అని ఒక కంట్రీ ఉంటుంది. మన ఢిల్లీకి వెళ్ళి 2.5 hours జర్నీ అది. అంటే జాగ్రఫికల్లీ క్లోజ్, పొలిటికల్లీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దట్ కంట్రీ. వెరీ పీస్ఫుల్ కంట్రీ. వరల్డ్స్ టాప్ 5 మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లాయిడ్స్ రిపోర్ట్ అని ఉంది. ఆ లాయిడ్స్ రిపోర్ట్ చూస్తే వరల్డ్ ఆఫ్ టాప్ 5 మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీస్ లో ఈ కంట్రీ ఉంది. వీసా ఇచ్చి అక్కడ అకామిడేషన్ అవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి అక్కడ పర్మనెంట్ ప్రొఫెసర్స్ గా పెడుతున్నాం. అపోలో మెడికల్ సైన్స్. దేర్ ఆర్ వీ హ్యావ్ పార్ట్నర్స్. అప్రోచ్ అవ్వడానికి జీవాంటేజ్ కి ఇక్కడ జార్మెడ్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్స్ ఆఫీస్ ఉంది ఇండియాలో. జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్. అంటే దిస్ ఇస్ మాకు లైసెన్స్ వచ్చింది 2022 బట్ 2 years మనం రీసెర్చ్ చేసి ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసి ఇవన్నీ అంటే అరేంజ్మెంట్స్ చేయడానికి మాకు టైం పడింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్. యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు 2-3 years నుండి. బట్ ఇండియన్ స్టూడెంట్స్ కి ఫస్ట్ బ్యాచ్ తీసుకొని వెళ్తున్నారు. కంట్రీ ఆ ఉజ్బెకిస్తాన్ చూస్ చేసే కారణాలు ఏంటంటే, నంబర్ 1 ఢిల్లీ నుండి 2.5 hours 2 hours ఫ్లైట్, అది దగ్గరలో ఉంది, నియరెస్ట్ ప్లేస్, జాగ్రఫికల్లీ క్లోజెస్ట్. నంబర్ 2 bilateral relations with Indian government are the best.